కాంపౌండ్ గేటు గోడకి మధ్యలో పెట్టడం వల్ల సగం లోపలికి సగం బయటికి తిరుగుతుంది. ఇలా ఉండడం వల్ల ఏమి ఇబ్బంది అంటే లోపల ఉన్నప్పుడు కార్ పార్కింగ్ చేస్తే వేసేటప్పుడు ఇబ్బంది. అదే బయటకు తీస్తే విశాలమైన రోడ్డు ఉంటే పర్వాలేదు, సందు చిన్నదైనప్పుడు గేటు రోడ్డుకి అడ్డంగా ఉన్నప్పుడు కారు తిప్పుకోలేక లోపల కాంపౌండ్లోకి వచ్చేటప్పుడు చాలా ఇబ్బంది. గోడకి కానీ పిల్లర్కి కానీ మధ్యలో పెడితే సగం లోపలికి సగం బయటికి తెరుచుకుంటుంది. ఏదో ఒక గోడకి ఆనుకునే పరిస్థితి ఉండదు. గేట్ బయట గోడకి ఆనుకునే ఉండాలి అన్నప్పుడు తిరగడానికి స్థలం ఉంటే బయటికి ఓపెన్ అయ్యి గోడకు ఆనుకునేలాగా పెట్టాలి. రోడ్డులో ఏదైనా ఇబ్బంది ఉందన్నప్పుడు లోపల స్థలం ఉన్నా లేకున్నా లోపలైనా తీస్తే 180 డిగ్రీస్లో తిరుగుతూ వచ్చి గోడకి ఆనుకొని ఉండేలాగా ఫిట్టింగ్ చేయాలి. ఎలా అంటే మన ఇంట్లో డోర్ వేస్తే ఒక గోడకి ఆనుకునేలాగా స్టాపరు లేదా గోడకి డోర్ మ్యాగ్నెట్ వేసేస్తాం. అలా ఉంటే గోడకి ఎప్పుడూ టచ్ అయి ఉంటుంది కాబట్టి ఆల్వేస్ ఓపెన్లో ఉన్న ఇబ్బంది లేదు. గేట్ కూడా ఇదే మోడల్లో పెడితే గోడకి టచ్ అవుతూ ఓపెన్లోనే పెట్టుకోవచ్చు. గేటుకు సంబంధించిన కూర్లు విషయానికి వస్తే గేటు బరువును బట్టి 14 ఇంచులు పెట్టాం. అది కూడా ఎల్లాంగ్లేర్ కాకుండా 10 mm సైజు 2 ఇంచుల వెడల్పుతో పట్టీ ఉంటుంది. 1 అడుగు పొడవున్న ఈ పట్టీ 1 కిలో బరువు ఉంటుంది. బరువు ఉండడం వలన గేట్ని కూడా ఈజీగా క్యారీ చేయగలదు, మోయగలదు. 14 ఇంచులు ఎందుకన్నామంటే మామూలుగా 9 ఇంచులో 8 ఇంచులో పెడితే 1 or 2 ఇంచెస్ గేట్ కూరు బయటకు ఉంటుంది. ఎందుకంటే గోడ కట్టిన తర్వాత ప్లాస్టింగ్ చేసేకి బయటకు వదిలేస్తాము. గేటు అటు ఇటు తిరగడానికి కూడా ఫ్రీగా ఉండాలి కాబట్టి అలా చేస్తాం. అదే మేము 14 ఇంచులు అన్నాం కదా, 12 ఇంచులు లోపలికి పోయినా ఒక 2 ఇంచులు బయటకున్న 12 ఇంచుల పొడవున్న ఈ కూరు గేటు బరువుని ఎక్కువన్నా తక్కువన్నా ఈజీగా క్యారీ చేయగలదు. ఒకవేళ ఎప్పుడైనా తుప్పు పట్టి గేటు బుష్లు తిరగలేకపోయినా కూడా కొంచెం అటు ఇటు ఊపినా కూడా ఆ కూరు స్థిరంగా బలంగా దృఢంగా ఉంటుంది. అందుకే ఈ కూర్లు ఇంత పొడవు పెట్టాం. గేట్ సైజు బరువును బట్టి ఏ నిర్మాణమైనా చేయాలి. చిన్న గేట్ అయితే గోడను కడుతూ గేట్ కూరు దగ్గర కాంక్రీట్ బెడ్ వేస్తే సరిపోతుంది. అదే 200 కేజీల బరువు కంటే ఎక్కువ ఉన్నప్పుడు ఆ గేట్కి గోడ కంటే కూడా కంప్లీట్ కాలం లేదా పిల్లర్ నిర్మాణం అయితే బెటర్. ఎందుకంటే రోజు గేట్ ఓపెన్ చేస్తూ క్లోజ్ చేయడం కుదరకపోవచ్చు. ఎప్పుడూ క్లోజ్ చేసే ఉంటాం. ఎప్పుడో ఒకసారి ఓపెన్ చేయాలనుకున్నప్పుడు గేట్ బుష్ తుప్పుపట్టి సరిగా తిరగలేకపోతే గేట్ని బలంగా తోస్తే కాంక్రీట్ బెడ్ గోడ నుంచి ఊడిపోయే లేదా గేటు పడిపోయే ప్రమాదం ఉంది. అదే పిల్లర్ అయితే గేట్ బరువున్నా తిరగకపోయినా పిల్లర్ పడిపోయే అవకాశం ఉండదు. అందుకే గేటు బరువును దృష్టిలో ఉంచుకొని ఏ నిర్మాణమైనా చేయాలి. ఇకపోతే ఇంట్లో ఏదైనా ఫంక్షన్ చేసేటప్పుడు ఏదో ఒక గోడకి ఆనుకొని ఉంటే ఎవరికి అడ్డం కానీ అసౌకర్యం కానీ కలగదు. మేము పెట్టిన గేటు కట్టిన గోడ పైన లాస్ట్ వరుస మీద 8 mm రాడ్తో కాంక్రీట్ బెడ్ వేసాం. ఎందుకంటే ఒక బోల్ట్కి నట్టు వేస్తే రెండూ విడిపోకుండా దృఢంగా ఉంటాయి. అలాగే గోడలో ప్రతి బ్రిక్ని కాంక్రీట్ బెడ్ విడిపోకుండా గోడ పైన భాగంలో ఎలాంటి క్రాక్స్ రాకుండా ఆపుతుంది. 2 ఇటుకల మధ్య బంధాన్ని బలపరిచేది సిమెంట్ అయితే గోడ మొత్తంలో ప్రతి ఇటుకని బలంగా ఉంచేదే ఈ కాంక్రీట్ బెడ్. అందుకే మేము పూర్తయిన చివరి వరుస మీద ఖచ్చితంగా ప్రతి గోడకి కాంక్రీట్ బెడ్ వేస్తాము. అందుకే ఇక్కడ కూడా గోడ పొడవున కాంక్రీట్ బెడ్ వేసాం. ప్రతి బ్రిక్ని విడిపోకుండా పట్టుకునేది అదే.